హరే కృష్ణ. మీకు తెలుసా మీ ఇన్స్టాగ్రామ్, మీ ఫేస్బుక్ ఎంత పవర్ఫుల్గా ఉందో లేదా వీక్గా ఉందో, మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తూ ఉందో. ఎస్, దాని గురించి ఈరోజు మాట్లాడతాను. పితావాసు ఆకర్షిక్ రీడర్ అండ్ హీలర్. ఈరోజు ఇంకొక స్టోరీ మీ ముందుకు తెచ్చాను. నేను ఎందుకు యూజువల్లీ స్టోరీస్ చెప్తాను అంటే మనకు కూడా తెలియాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్లో జరుగుతుంది అని. ఎందుకంటే మనకు చాలాసార్లు తెలియదు ఇలా అవుతుంది అని. ఎక్కడో వెళ్తా ఉంటే మన గూగుల్ మ్యాప్ ఉంది, గూగుల్ మ్యాప్ చూపిస్తుంది ఇక్కడ క్లోజ్ ఉంది రోడ్, ఇటువైపు తిరగండి, సో యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్ అని. కానీ మన లైఫ్లో గూగుల్ మ్యాప్ అని ఏది లేదు, కళ్ళకి కట్టుకుని జస్ట్ వేర్ ప్రొసీడింగ్. డే టు డే మనం వేస్తాము, అనుకుంటాం ఈరోజు అంతా బాగానే ఉంటుంది అని, కానీ మనకు తెలీదు లైఫ్ మనకి ఏ సర్ప్రైజెస్ తెస్తుందో అని. లైఫ్లో కూడా అలాంటి ఒక గూగుల్ మ్యాప్ ఉండి నీకు రేపు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేది ఉంటే చాలా బాగుండేది యాక్చువల్లీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకు షేర్ అంటే లెట్ దిస్ రీచ్ టు మెనీ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రాబ్లమ్స్. చాలా జనం ప్రాబ్లమ్స్లో ఉంటారు, సొల్యూషన్ దొరకదు. ఆ సొల్యూషన్స్ వెతుకుతూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు, అమౌంట్ వేస్ట్ చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు, అయినా సొల్యూషన్ దొరకదు. దేవుడి దయ వల్ల ఐ మే బికమ్ సొల్యూషన్ సో దట్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ సక్సీడ్ ఇన్ ది లైఫ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఓకే, ఇప్పుడు వై డిడ్ ఐ ఆస్క్ మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పవర్ఫుల్గా ఉందా, వీక్ ఉందా, మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని. ఈ ఎగ్జాంపుల్ వినండి, తర్వాత విల్ కమ్ బ్యాక్ టు దిస్. నా క్లయింట్ ఒక అమ్మాయి, షీజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్. సో తను యూజువలీ అందరిలాగానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది, అండ్ షీ ఫాలోస్ సమ్ పీపుల్, దట్ ఈస్ న్యాచురల్. కానీ ఒక అబ్బాయి పరిచయం అయినాడు. ఆ అబ్బాయి యూజువల్లీ తను కూడా నేను ఐటీ సెక్టర్ నుంచి అని ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు. మాటల్లో వీ నో దట్ స్లోలీ హాయ్ హలో అని ముందుకు వెళ్ళింది ఇన్స్టాగ్రామ్లో. తర్వాత ఒక రోజు చెప్పాడు ఓకే వి విల్, ఈ అమ్మాయికి ఏమనిపించింది, ఓకే చలో హీఈస్ వెరీ గుడ్ పర్సన్ అని అలా అనిపించింది. ఈవెన్ దో షీ వాంటెడ్ టు స్పీక్, షీ డిడ్ంట్ వాంటెడ్ టు స్పీక్. ఆ అబ్బాయి అలా ఇలా మాట్లాడుతూ షీ స్టార్టెడ్ ఓకే ఎక్స్చేంజింగ్ ది వర్డ్స్. ఒకరోజు ఏం చేశానంటే వీడియో కాల్ చేసేసి ఇంటికి ఇలా యాక్సిడెంట్ అయ్యింది, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లో ఏదో ప్రాబ్లం అయ్యి అది ప్రాసెస్ అవ్వడానికి టైం పడుతుంది, నాకు వెంటనే ఇంత 50,000 అమౌంట్ కావాలి, ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తావా అని అడిగాను. సో ఇది మార్క్ చేసుకోండి, ఐటీ సెక్టర్లో ఉండే ఎవరికైనా విత్ ఇన్ మినిట్స్ అక్కడ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉంటే అది యాక్సెస్ అయిపోతుంది. కానీ ఇక్కడే తను ఏం చెప్పాడు, డాక్యుమెంట్ అది కూడా తన పేరెంట్ అన్నాడు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ప్రాబ్లం అయిందన్నాడు. ఈ అమ్మాయి నమ్మింది. అయినా కూడా తనకు ఎక్కడో తేడా కొడుతుంది, ఎందుకంటే ఈ కాలంలో వి ఆల్ ఆర్ ఆల్రెడీ మనకు తెలుసు ఇలాంటి ఫ్రాడ్స్ ఉంటాయని. కానీ ఇక్కడే తను చెప్తుంది షీ కుడెంట్ సే నో. మనసులో తనకి ఒకవైపు చెప్తానే ఉంది తన మనసు, ఇది ఏదో ప్రాబ్లం ఉంది అని. షీ కుడెంట్ సే నో. ఇది చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో తను ఏం చేసింది, షీ ట్రాన్స్ఫర్డ్ ది అమౌంట్. తర్వాత ఆ అబ్బాయి హీ స్టార్టెడ్ స్పీకింగ్ అండ్ అన్నాడు ఓకే వీ విల్ మీట్ వన్ డే అండ్ మీరు చాలా థ్యాంక్స్ మీరు హెల్ప్ చేసేందుకు, నేను మీ అమౌంట్ మీట్ అయిన వెంటనే మీకు చిన్న పార్టీ ఇచ్చేసి నేను మీకు ఇచ్చేస్తాను. సో షీ వాస్ లైక్ ఓకే ఫైన్ చలో. సో ఇలా 1 month అయింది. 1 month అయిన తర్వాత అగైన్ హీ కాల్డ్ హర్ బ్యాక్. అంటే ఇన్స్టాగ్రామ్లో దే ఆర్ ఇన్ టచ్. హీ అగైన్ మేడ్ అ ఇన్స్టాగ్రామ్ కాల్. ఇది జ్ఞాపకం పెట్టుకోండి, నంబర్ అబ్బాయిది లేదు, నంబర్ అమ్మాయి కూడా ఇవ్వలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో మళ్ళీ కాల్ చేసి మా పేరెంట్కి ఎక్కడైతే ఆపరేషన్ అయిందో అదే చోట మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది, ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈసారి ప్రాబ్లం చాలా పెద్దది ఉంది, 7 lakhs దాకా కావాలంట. నేను చాలా జనంని అడుగుతున్నా ఫ్రెండ్స్ని, ఆ డాక్యుమెంట్ ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, నేను ఫైట్ చేస్తానే ఉన్నా, మా కంపెనీ కూడా యాక్సెస్ చేస్తూ ఉన్నారు, ప్లీజ్ నాకు ఒక 2 lakhs దాకా హెల్ప్ చేస్తావా అని అడిగాను. ఈసారి కూడా యాజ్ యూజువల్ ఐ టోల్డ్, ఈ అమ్మాయికి తెలుసు అది నిజంగా ప్రాబ్లం ఉంది అని, బట్ మార్క్ దిస్ షీ కుడెంట్ సే నో. తను ఎలా చెప్తారు అంటే ఇలా మాట్లాడి వీడియోలో ఎప్పుడు అబ్బాయి అడుగుతాడో నాకు ఏమవుతుందో తెలీదు, ఐ కాంట్ సే నో, ఓకే అంటాను, తర్వాత ఐ విల్ ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పింది. ఒక 5 days తర్వాత మై పేరెంట్స్ అడుగుతున్నారు ఎవరికి ఇచ్చావు, ఎలా ఇంత హ్యూజ్ అమౌంట్ అని, నాకు ప్లీజ్ ట్రాన్స్ఫర్ చేస్తావా అని అడిగితే లేదు మా పేరెంట్ని తీసుకుని ఊరికి వెళ్తున్నాము, అక్కడైతే ఎవరో ఉంటారు చూసుకునేకి, ఊరికి వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే నేనే మీట్ అయి మీకు ఇచ్చేస్తాను అని అన్నారు. సో ఏ ఊరు అని అడిగితే ఊరు కూడా ఏదో పేరు చెప్పాడు.
సో అలా 4-5 డేస్ గడిచిపోయింది. 1 వీక్ తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసి, ఈ అమ్మాయి షీ స్టార్టెడ్ యూజింగ్ సమ్ టెక్నిక్స్. ఆ ఊరు పక్కన ఉండే ఊరు దగ్గర మేము వీఆర్ విజిటింగ్ సమ్ టెంపుల్, అలాగే వస్తున్నాము, మీ ఇంటికి వస్తాము, మీ పేరెంట్ని అలాగే విజిట్ చేసినట్లు అవుతుంది అని షీ జస్ట్ ప్లేడ్ ఏ ట్రిక్. ఇది అయిన వెంటనే, అంటే ఊరు అబద్ధం, పేరెంట్కి ఏమీ అవ్వలేదు, ట్రాపింగ్ దిస్ గర్ల్ అంటే ఇది మనీ చెప్పిన వెంటనే హీ బ్లాక్డ్ హర్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అమ్మాయికి అర్థమైపోయింది అంత ఫ్రాడ్. ఇప్పుడు ఇది చాలా పిల్లలతో జరిగే ఇష్యూ, కానీ దీంట్లో డిఫరెంట్ ఏముంది ఇప్పుడు చెప్తాను. ఈ అమ్మాయి షీస్ టెల్లింగ్ షీ నోస్, ఐటీ ప్రొఫెషనల్ అంటే షీ నో ఎవ్రీథింగ్, ఇలాంటివి ఏమేమి జరుగుతున్నాయో అన్నీ తెలుసు. ఎందుకు నేను నో చెప్పలేకపోయాను అంటే తనతో ఏం కనెక్షన్ కూడా లేదు, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడింది. వై కుడెంట్ ఐ సే నో టు దట్ పర్సన్? ఎప్పుడు తను వీడియో కాల్ చేసేసి ఇట్లా మాట్లాడి ఇలా అని అన్న వెంటనే నాకేమైపోయింది, ఎందుకు నేను ఓకే అని యాక్సెప్ట్ చేశాను. దిస్ వాజ్ హర్ మెయిన్ థింగ్. షీ కన్సల్టెడ్ మీ అండ్ షీ ఆస్క్డ్ మీ ద సేమ్ క్వశ్చన్. తన ఆకర్షిక్ రీడింగ్ చేసినప్పుడు తెలిసిన ఒక వెరీ డేంజరస్ థింగ్ ఏమంటే, ఆ అబ్బాయి హీ యూజ్డ్ హిప్నోసిస్ టెక్నిక్ టు మేక్ దిస్ గర్ల్ సే ఎస్. తను ఎప్పుడు అమౌంట్ అడుగుతాడో ఆ అబ్బాయి వీడియో కాల్ చేసేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎప్పుడు హీ ఆస్క్స్, ఆ అమ్మాయి ఒప్పుకోవాలి, కంపల్సరీ ఒప్పుకొని ఎస్ చెప్పి తను అమౌంట్ పంపించాలి. హీ యూజ్డ్ ది హిప్నోసిస్ టెక్నిక్. ఇది చాలా బాగా తన ఆకర్షిక్ రికార్డ్స్ ఓపెన్ చేసినప్పుడు కనిపించింది. దట్ వాజ్ అ రీజన్. నాకు ఎక్కడో తెలిసినా కూడా ఇదేదో ప్రాబ్లం ఉంది అని తెలిసినా కూడా షీ కుడెంట్ సే నో. సో దెన్ షీ అండర్స్టూడ్ అండ్ షీ ఆస్క్డ్ వెదర్ ఆ అమౌంట్ వాపస్ వస్తుందా లేదా అంటే, వెన్ వి సా ఇన్ హర్ ఆకర్షిక్ రికార్డ్స్ ఇట్ వాస్ లైక్ షీ వుడెంట్ గెట్ ఇట్ బ్యాక్. ఎందుకంటే అబ్బాయి ఎవరో తెలీదు, మేబీ ఆ ప్రొఫైలే రాంగ్ ఉందో ఏమో, ఎవ్రీథింగ్ మే బీ ఫేక్, బట్ వీ కుడ్ గెట్ ది మెసేజెస్, నాట్ గెట్ ది అమౌంట్ బ్యాక్ అగైన్. ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి మనకి లెసన్. మనకు బాగా తెలుసు, మన బ్రెయిన్ వర్క్ అవుతుంది, అవతల ఉండే వ్యక్తి మంచిగా చెడువో మనకు తెలుస్తుంది, కానీ ఇది చూడండి ఎంత డేంజరస్ సిచ్యువేషన్. హిప్నాసిస్ అనేది ఒకటి యూజ్ చేసేసి అవతల వ్యక్తిని వాళ్ళ ట్రాప్లో దింపి అమౌంట్ తీసుకోవడం, ఇది ఎంతవరకు పోతుంది చూడండి. ఎదుట ఉన్నారంటే వీ కెన్ డూ సంథింగ్, తెలిసిపోతుంది, ఓకే ఈ మనిషి ఏమో చేస్తున్నాడు, ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అని. కానీ దిస్ ఇస్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. హిప్నాసిస్ అనేది ఇప్పుడు చాలా వరకు ద పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్. అవును, ఇట్ హ్యాపెన్స్ త్రూ సోషల్ మీడియా ఆల్సో. మన ఎదుట మాట్లాడే వ్యక్తి ఆ హిప్నాసిస్ని బాగా యూజ్ చేశారంటే మనం నో అని చెప్పలేము. ఆ మొమెంట్లో ఎంతవరకు ఆ వ్యక్తి మన మీద హిప్నోసిస్ చేస్తూ ఉంటారో అంతవరకు మన ఈ విషయం ఇక్కడ కూడా అయ్యింది అది. అండ్ వి డోంట్ నో ఎంతమంది ఆడపిల్లల్ని ఇలా ట్రాప్ చేస్తాడో మనకు తెలియదు. ఇది ఒక్క కేసు. అందరి కేసెస్లో ఇలా జరగకపోవచ్చు, కొంతమంది అలర్ట్ అయిపోతారు, కానీ వీ నో చాలా జనం మీద ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చాలా జనం ఎలాగో ఇరుక్కుపోయింటారు, బయటికి రాలేకపోతారు, ఇరుక్కుపోతారు, వదలలేక. ఇంకొక కేసులో అయితే ఆ అబ్బాయికి బాగా తెలుసు ఆ అమ్మాయి గురించి అన్నీ తెలుసు, ఎలా ఇరుక్కుపోయాడంటే దాని నుంచి బయటికి వచ్చేకి కూడా రెడీ లేదు. హీ ఈజ్ నాట్ రెడీ టు మ్యారీ అండ్ హీ ఈజ్ నాట్ రెడీ టు లివ్ దట్ లేడీ, అండ్ తనకన్నా చాలా పెద్దది, అండ్ తనకు డబ్బు ఇస్తూనే ఉన్నాడు. ఆ ట్రాప్లో ఇరుక్కుని బయటికి. అండ్ ఒక థింగ్, ఈ ఫస్ట్ కేసులో హిప్నోసిస్ వర్క్ అయింది. సెకండ్ కేసులో ఏమవుతుందంటే మనం అనొచ్చు వీళ్ళు వాళ్ళ ప్రేమలో పడిపోయారు, మోహలో పడిపోయినారు, ఇది ఒక థింగ్. అయితే సెకండ్ థింగ్ ఐ టెల్ యూ, ఎనర్జీ. అవునండి, ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్కి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది, ఔరా అనేది ఉంటుంది. అంటే ఔరా మనకి కనిపించదు, మన చుట్టూ ఒక లేయర్ అయిపోయి ఉంటుంది, దట్ ఈస్ అ ప్రొటెక్షన్ లేయర్. ఇది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మనం అంత స్ట్రాంగ్ ఉంటుంది. నోబడీ కెన్ ఎఫెక్ట్ అస్. మీరు కొంతమందిని చూస్తారా, వాళ్ళు హాల్లోకి వచ్చిన వెంటనే అందరూ వాళ్ళ వైపు చూడాలనుకుంటారు, వాళ్ళలో అంత
అట్రాక్షన్ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. వాళ్ళు చూసే బాగున్నారో లేదో అది సెకండరీ ఇష్యూ, బట్ ద ఇష్యూ ఇస్ వాళ్ళు లోపలికి వచ్చారంటే ఎవ్రీబడి గెట్స్ అట్రాక్ట్. ఒక్కసారి ఇలా చూస్తారు, అదేం తెలుసా, పర్ఫెక్ట్ ఔరా, స్ట్రాంగ్ ఔరా దట్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి ఇన్ ఏ పాజిటివ్ వే, నాట్ ఇన్ ఎ నెగటివ్ వే. ఔరా స్ట్రాంగ్ ఉండాలి అంటే ఎస్ డెఫినెట్లీ ఔరా స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడు తెలుసా, మనం లోపల నుంచి స్ట్రాంగ్ అయినప్పుడు, కాన్ఫిడెంట్ అయినప్పుడు, మార్క్ ద థర్డ్ థింగ్ ప్యూర్ ఉన్నప్పుడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్యూరిటీ వన్స్ అగైన్ కమ్స్ ఇన్ డిఫరెంట్ వేస్, అది ఒక డిఫరెంట్ టాపిక్, వి విల్ టాక్ ఆన్ సమ్ అదర్ డే. ఈ 3 ఉన్నప్పుడు, ప్యూరిటీ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ అండ్ యువర్ స్ట్రెంగ్త్. మీరు ఎప్పుడైనా మెడిటేషన్ చేస్తూ ఉంటే లేదా భక్తి ఎక్కువ ఉంటే మీరు చూసుకోండి, అలాంటి వాళ్ళ ఔరా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎప్పుడు జరగదా, అవును అటాక్స్ జరుగుతాయి కానీ వాళ్ళు ఇమ్మీడియట్లీ రికవర్ అయిపోతారు, వాళ్ళు సఫర్ అవ్వరు, ఇలా ఉంటుంది. సో ఔరా అనేది స్ట్రాంగ్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విల్ కమ్ బ్యాక్ టు ద థింగ్. ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్కి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ చూడండి, వి నో దట్ ఎనర్జీ కెన్ ఐదర్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఎనర్జీ కెన్ బి ఎక్స్చేంజ్డ్. అదే ఎక్స్చేంజ్ ఇప్పుడు జరుగుతుంది. మనం పుట్టినప్పుడు మనతో పాటు మన ఎనర్జీ అనేది ఒకటి వస్తుంది, దాన్ని దేవుడే క్రియేట్ చేసింటారు. మనం దాన్ని క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. కానీ మీరు బాగా గమనించండి, ఒక్కొక్కసారి ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు చాలా హెడ్ఏక్ వచ్చేస్తుంది. వై డు యూ నో? వాళ్ళ ఎనర్జీ లెవెల్ మిమ్మల్ని ఎంతగా ఎఫెక్ట్ చేసిందంటే మీ ఆరా డిమినిష్ అయ్యింది, అంటే తగ్గింది, వీక్ అయిపోయింది. ఆ ఎనర్జీ లెవెల్ మీలో నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసింది. దాంతో ఫస్ట్ ఇండికేషన్ ఏం తెలుసా, హెడేక్ రావడం. అండ్ ద పర్సన్ విల్ బికమ్ వెరీ డౌన్. మీరు చాలాసార్లు చూస్తున్నారు, ఎందుకో నాకేమైందో, నేను ఎంత డౌన్ అయిపోయాను, సడన్గా వెళ్ళి సైలెంట్గా కూర్చొని ఉండిపోతారు. మిగతా వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇంతవరకు బాగున్నావు కదా, ఇప్పుడేమయ్యావు నువ్వు, ఏమైంది? నోబడీ నోస్ ఏమైంది, బికాస్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. కొంతమంది వాళ్ళ నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకొకటి, కొంతమంది ఎనర్జీ లెవెల్స్ ఏం చేస్తుంది అంటే దే అబ్జార్బ్ యువర్ ఎనర్జీ. అవును, దిస్ ఇస్ ట్రూ. ఎనర్జీ లెవెల్ని అబ్జార్బ్ చేసేస్తారు. మీ ఎనర్జీ వెన్ దే అబ్జార్బ్, మీ ఎనర్జీ లెవెల్ ఎప్పుడు డౌన్ అవుతుంది, మీ ఔరా డౌన్ అయిపోతుంది, మీరు వీక్ అయిపోతారు. అప్పుడు మెంటలీ యూ విల్ గెట్ సప్రెస్డ్. ఇది కూడా చాలా సార్లు అవుతుంది. సో వాట్ ఐ సే ఇస్, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది డే టు డే బేసిస్లో. టేక్ కేర్ హూ యూ మీట్. దానికే మన పెద్దోళ్ళు మనకు బాగా తెలుసు, షేక్ హ్యాండ్ అనేది మన ఇండియన్ రిచువల్ కాదు. వాళ్ళు నమస్తేనే ఎందుకు పెట్టారో తెలుసా, మీరు చేయి ఇచ్చి ఇంకొకరికి షేక్ హ్యాండ్ చేసినప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఇలాంటివి జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. దానికే మన పెద్దోళ్ళు ఏం చేశారంటే షేక్ హ్యాండ్ వద్దు, జస్ట్ నమస్తే. మీరు ఇంకో బాగా చూసారంటే అప్పటి కాలంలో పెద్దోళ్ళు ఎవరితో అంటే వాళ్ళతో కాలు ముట్టించుకునే వాళ్ళు కాదు. దిస్ ఇస్ ద సేమ్ రీజన్. కాలు ముట్టించుకుంటే మన పెద్దోళ్ళు అంటారు ఆయుష్ తగ్గుతుందని. అది థింగ్ ఈజ్ వన్స్ అగైన్ ద ఎనర్జీ ఎక్స్చేంజ్ హ్యాపెన్స్. వాళ్ళ ఎనర్జీ మీ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడము, లేదా వాళ్ళ నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని అఫెక్ట్ చేయడము, ఇది చాలా జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? అలా అయితే గుర్తుంటే మన పెద్దోళ్ళు ఇంకొకటి కూడా చెప్తారు, డబ్బు ఇచ్చి మరీ చెడ్డవాడి నుంచి దూరంగా ఉండు అని. దాని అర్థం ఇదేనేమో. అంటే వాడు చెడ్డవాడని తెలిస్తే మీరేం చేయకండి, మీరేం చేయాల్సిన అవసరం లేదు. బట్ రిమెంబర్, ఆ ఎఫెక్ట్ మీకు పడుతుంది. ఎలా పడుతుంది? మీరు అనొచ్చు, నేను వాడి నుంచి ఏం నేర్చుకోను, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, నేను అలాంటివన్నీ నేర్చుకోను. మీరు అలాంటివి నేర్చుకోకపోయినా ఆ ఎనర్జీ, మీ ఎనర్జీ డెఫినెట్లీ వెన్ ఇట్ గెట్స్ ఎక్స్చేంజ్ మీకు ఎక్కడో ఒక చోట దెబ్బ పడుతుంది, ఎదర్ ఫైనాన్షియలీ, హెల్త్ వైజ్ ఆర్ మెంటలీ. ఇది జరుగుతుంది, కానీ ఇది మనకి ఎవ్వరికి కనిపించదు. సో బీ కేర్ఫుల్. మీ చుట్టూ ఎవరున్నారో, మీ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు ఉండేలాగా చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది ఆన్ డే టు డే లైఫ్. ఇంతేకాదు, మీ చేతిలో ఉండే ఒక పెద్ద ఆయుధం మీ మొబైల్. ఇప్పటి కాలంలో ఎలా అయింది అంటే చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉంటాయి, ఇంట్లోనే ఉంటారు, బయటికి కూడా పోరు. సోషల్ నెట్వర్క్ మొత్తం మన మొబైల్స్లో ఉంటుంది. డిడ్ యూ చెక్ మీ మొబైల్ ఎంత సేఫ్గా ఉందో చూసారా? నేను చెప్పింది మీ మొబైల్ గురించి కాదు, మీ మొబైల్లో ఉండే సోషల్ మీడియా గురించి. అవును, ఈ తరం మనం యూజువల్లీ ఏం చేస్తామంటే వి యూజువల్లీ కీప్ ఆన్ టాకింగ్ టు పీపుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్,
ఫేస్బుక్, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు బాగా తెలుసు పిల్లలు ఎలా అయిపోయారంటే టైం పాస్ కోసం ఎవరితోనో మాట్లాడుతూనే ఉంటారు. దే ఎక్స్చేంజ్ ద థింగ్స్. మీరు జస్ట్ యూఆర్ నాట్ ఎక్స్చేంజింగ్ యువర్ వర్డ్స్. బాగా గుర్తుంచుకోండి, ఒక పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళతో ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. ఇంతైనా కొంతైనా ఎంతైనా యూ విల్ గెట్ కనెక్టెడ్ ఎమోషనల్లీ అంటే అర్థం ఏం తెలుసా? ఎనర్జీ కనెక్ట్ అయ్యింది అని. వాళ్ళది పాజిటివ్ ఎనర్జీ అయితే డెఫినెట్లీ యూ విల్ గెయిన్ పాజిటివ్ ఎనర్జీ. వాళ్ళది నెగటివ్ ఎనర్జీ అయితే డెఫినెట్లీ ఏదర్ మీకు నెగటివిటీ ఎఫెక్ట్ అవుతుంది, లేదా సమ్ టైమ్స్ దే విల్ స్టార్ట్ అబ్జర్వింగ్ యువర్ ఎనర్జీ. సో బయట నుంచి ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఉండే మొబైల్, మీ చేతిలో ఉండే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఫేస్బుక్లో జాగ్రత్తగా చూసుకోండి. మీ చుట్టూముట్టు ఎవరున్నారు? ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఉండే వాళ్ళంతా బాగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళ థాట్స్ ప్యూర్గా ఉండి నో నెగటివిటీ ఉంటే దట్ మీన్స్ యు ఆర్ సేఫ్. మీతో వచ్చిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నెగటివ్ థాట్స్ కానీ ఇంప్యూర్ థాట్స్ అంటే నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. అలాంటి సర్కిల్ ఉంటే ప్లీజ్ అన్ఫాలో. ఇది చెప్పేది ఎందుకు అంటే ఇంకా వేరే ఏదో అవుతుందని కాదు. ఐఎమ్ స్పీకింగ్ ఇన్ అ బేసిక్ రూట్ వేస్. ఎనర్జీ ఎక్స్చేంజ్ అలాంటి నెగటివ్ థాట్స్ ఉండే చోట నెగటివ్ వేలో అవుతుంది. దట్ విల్ ఎఫెక్ట్ వెరీ 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 బ్యాడ్లీ. దిస్ ఈస్ ప్రూవన్ ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో. సో ఇలాంటివి మీరు డెఫినెట్లీ ఆపాలనుకుంటే ఒకటి, మీ చుట్టూ ఉండే ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎలా ఉందో చూడండి. ఆల్వేస్ కీప్ యువర్ ఫ్రెండ్షిప్ సర్కిల్ వెరీ ప్యూర్ అండ్ మంచి వాళ్ళే. ఎక్కడ మీ ఎలా కనిపెట్టాలి ఎవరు మాట్లాడడంలో మీరు చూడండి. మాట్లాడే మాటల్లోనే తెలిసిపోతుంది మనిషి ఎలాంటి వాళ్ళని, యాక్షన్స్లోనే తెలిసిపోతుంది మనిషి ఎలాంటి వాళ్ళు అని. మాట్లాడే మాట బాగుంది, ప్యూరిటీ ఉంది, యాక్షన్స్ బాగున్నాయి, డెఫినెట్లీ గుడ్ పీపుల్. సో అలాంటి వాళ్ళని మాత్రమే మీ దగ్గర పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చెక్ ఇట్. మీ చుట్టూ ఉండేవాళ్ళు మిమ్మల్ని ఎవరు ఫాలో చేస్తారు, మీరు ఎవరిని ఫాలో చేస్తున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, వీడియో కాల్ అయినందుకు, టెక్స్ట్ మెసేజెస్ అయ్యొచ్చు, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు చెక్ చేసుకోండి. వాళ్ళు నెగటివ్లో మాట్లాడుతున్నారు లేదా దే ఆర్ ఫాలోయింగ్ సంథింగ్ నెగటివ్, ప్లీజ్ అన్ఫాలో దెమ్. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్లో బేసిక్ థింగ్స్ వర్క్ అవుతున్నాయి. ఇది మనకి ఎవరికీ తెలియదు. మీరు కావాలంటే దీని మీద యూ కెన్ గో అండ్ సెర్చ్ ఫర్ మ్యాటర్స్. ఆల్రెడీ దీని మీద చాలా రీసెర్చెస్ జరుగుతూ ఉంది. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి, మనం సేఫ్గా ఉండాలి అంటే ప్లీజ్ కీప్ యువర్ సోషల్ నెట్వర్క్ ప్యూర్ అండ్ క్లీన్. మన ఎలా ఒక బియ్యం నుంచి పురుగుల్ని తీసేసి క్లీన్గా బియ్యంని వండుకుంటామో అప్పుడే మనం హెల్తీగా ఉంటామో, ఇది కూడా అంతే. మోస్ట్ పవర్ఫుల్ థింగ్, మీ ఆయుధం, మీ చేతిలో ఉండే ఆయుధం మీ మొబైల్. కీప్ ఇట్ వెరీ క్లీన్. అలాంటి ఎనర్జీ ఎప్పుడు సేఫ్గా ఉంటుందో, ఎప్పుడు వెరీ పాజిటివ్గా ఉంటుందో మీ ఔరా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడు మీ ఔరా స్ట్రాంగ్ అవుతుందో డెఫినెట్లీ యూ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెన్స్ ఆ సక్సెస్కి దారి తీస్తుంది అండ్ నోబడీ కెన్ స్టాప్ యూ. కానీ మనం ఇవన్నీ అర్థం చేసుకోతాం. మొబైల్లో ఏదో చూస్తూ ఉంటాము, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాము, ఎలాంటి వాళ్ళనో ఫాలో చేస్తాము, ఎలాంటివో గ్రూప్స్లో ఉంటాము, అన్నీ చేస్తూ ఉంటాము, ఫ్రెండ్స్లో జరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, నేను సక్సెస్ అవ్వడం లేదు, నా ఫైనాన్షియల్ లాస్ అవుతూ ఉంది, నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంది అని అనుకుంటూ ఉంటాం. ఐ హోప్ దట్ యూ పీపుల్ విల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సో దట్ చాలా జనం దాకా ఈ వీడియో వెళ్ళాలి. ఎవరైనా ప్రాబ్లంలో ఉండేవాళ్ళు, చాలాసార్లు హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఏదో ఒక ప్రాబ్లం చేసుకుంటారు, కానీ మనకు సొల్యూషన్ అనేది తెలియదు. కొన్నిసార్లు మనం అక్కడ ఇక్కడ తిరుగుతాం సొల్యూషన్స్ కోసం, డబ్బు ఖర్చు పెడతాం, సొల్యూషన్ దొరకదు, దాంతో ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. కానీ మనకు చాలా వరకు మనకు తెలియాలి, ఆకర్షిక్ మోడాలిటీ అనేది ఒకటి ఉంది విచ్ విల్ గివ్ ఎ వెరీ బెస్ట్ సొల్యూషన్. సో అది తెలియాలి చాలా జనంకి. ఎవరు ప్రాబ్లంలో ఉన్నారు వాళ్ళకి నేను దేవుడి ద్వారా ఒక హెల్ప్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో ఐ కీప్ ఆన్ షేరింగ్ దీస్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దట్ దిస్ విల్ రీచ్ టు అలాంటి పీపుల్ వరకు పోవాలి. ఎవరికైనా నేను హెల్ప్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. థ్యాంక్ యూ.